రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎకరాకు దాదాపు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వబోతున్నారు. దాదాపు 10,000 కోట్లు అవసరమవుతుందని అంచనా. సాగు భూములకే సాయం అందిస్తామంటోంది తెలంగాణ సర్కార్. వ్యవసాయేతర భూములకు సాయం లేదంటోంది సర్కార్. వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతున్నారు. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు జరగబోతోంది. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లుగా అంచనా వేశారు. 7.5 ఎకరాలకు సీలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం మరొకసారి ముందడుగు వేస్తోంది. సాగు భూములకే అయితే ఈసారి మాత్రం సాగు భూములకే సాయం చేయబోతుంది తెలంగాణ సర్కార్. దాదాపు 10,000 కోట్ల అవసరం అవుతుందని అంచనా వేస్తుంది. ఎకరాకు 7,500 చొప్పున ఈ పెట్టుబడి సాయం అందించబోతున్నారు. ఇక దసరా నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మరొకసారి తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లు అవుతోంది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 10,000 కోట్లు అవసరమవుతుందని అంచనా. అయితే సాగు భూములకే తెలంగాణ సర్కార్ సాయం చేయబోతుంది. వ్యవసాయేతర భూములకు, వ్యవసాయం చేయని పాడుబడ్డ పడావు భూములకు మాత్రం ఈసారి సాయం లేదని సర్కార్ చాలా క్లియర్గా చెప్తుంది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతున్నారు. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు జరగబోతుంది. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లుగా అంచనా వేశారు. 7.5 ఎకరాలకు సీలింగ్ ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతారు. మధు, దసరాకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి చాలా నిబంధనలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. పక్కగా సీలింగ్ పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి 7 ఎకరాల తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం సాగు చేసే భూములకే, అది కూడా సాగు చేయని పడావు భూములకు ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి గైడ్ లైన్స్ రాబోతున్నాయి? తెలంగాణ సర్కార్ మొత్తం మీద దసరాకు రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా? రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 18,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల సమీకరణ చేసింది. మనం చూసాం 3 దఫాల్లో 3 విడతల్లో చేసింది. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించినటువంటి కేవలం ఇంకా కొద్ది రోజులు మాత్రమే రైతు భరోసాకు మిగిలి ఉంది. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది పెట్టుబడి సహాయం కింద అనేటువంటి ఆలోచన. దాంట్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకి మరొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కాకపోతే ఈసారి గత ప్రభుత్వం రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అందించినటువంటి విధానాన్ని పూర్తిగా మారుస్తా ఉన్నారు. రైతు ఎన్ని ఎకరాలు ఉన్నా, అసలు ఆయన రైతు అయితే చాలు, పట్టా భూమి ఉంటే చాలు, దానిలో పేరు నమోదై ఉంటే చాలు, రైతు బంధు కింద పెట్టుబడి సహాయం డైరెక్ట్ గా అకౌంట్ లో పడేది. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, ఎంత విస్తీర్ణంలో ఉన్నా కూడా, వ్యవసాయం చేసినా వ్యవసాయం చేయకున్నా వ్యవసాయ భూమి పేరిట నమోదై ఉంటే చాలు పడేది. కానీ దీన్ని మారుస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కటాఫ్ పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడకుండా దీన్ని 7.5 ఎకరాలకు చేస్తే ఎలా ఉంటుందనేది సూత్రప్రాయంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా కొద్దిగా క్లారిటీ రానుంది. దీనిపైన విధి విధానాలు ఖరారు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 10,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ పెట్టినటువంటి కటాఫ్ వల్ల 7.5 ఎకరాలు అనుకుంటున్న ప్రభుత్వం కాబట్టి పెట్టిన కటాఫ్ వల్ల దాదాపు 15,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. గత ప్రభుత్వం ఏమో భూమి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి ఆ బర్డెన్ తగ్గే అవకాశం ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానం వల్ల ప్రతి ఒక్కరికి, నిజమైనటువంటి రైతులకు కాకుండా ధనిక భూస్వాములందరికీ రైతు పెట్టుబడి సహాయం ఇవ్వడం వల్ల పేద రైతులకు నష్టం జరిగింది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈసారి మాత్రం సాగు చేసేటువంటి భూములకు మాత్రమే, అంటే పంట వేసి వ్యవసాయం చేస్తూ అక్కడ పంట వేసినటువంటి వారిని సంబంధించిన వారికే రైతు పెట్టుబడి సహాయం ఇవ్వాలి. దీనికి సంబంధించి డిజిటల్ సర్వే చేయాలి. ఆ డిజిటల్ సర్వే ద్వారా ఎక్కడ అవినీతి జరగకుండా వారికే ఇవ్వాలి. 7,500 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనిపైన చాలా పెద్ద ఎత్తున దీని కసరత్తు జరుగుతా ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి. సో త్వరలోనే దీనిపైన ఒక గైడ్ లైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఈ రైతు బంధు పెట్టుబడి సహాయం కింద, ఈ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయం కింద ట్యాక్స్ పేయర్స్ కానీ, తర్వాత ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, అంటే ఎమ్మెల్యేలు, తర్వాత ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు ప్రజాప్రతినిధులను కూడా మినహాయించాలి. ఇది కూడా భారం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో వీటన్నిటిని చర్చించిన తర్వాత ప్రతిపాదనలు సిద్ధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది.
రైట్. అయితే మధు అంటే ఇప్పటికే ఈ దసరాకి ఒక గుడ్ న్యూస్గానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిధులు రెడీ చేయమని చెప్తున్నారు సీఎం. సో ఎకరాకు 7,500 చొప్పున దాదాపు 10,000 కోట్లు అవసరం అవుతుందంటూ అంచనా వేశారు. కానీ ఇంకొక ట్విస్ట్ పెట్టారు. అంటే వచ్చే నెక్స్ట్ నుంచి ఇంకా కేవలం వ్యవసాయ భూములకే, సాగు చేసే భూములకే అంటున్నారు. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా డిజిటల్ సర్వేతో పక్కగా పంట భూముల గుర్తింపు చేయాలంటున్నారు. 1,29,00,000 ఎకరాలు ఉన్నట్టుగా అంచనా వేశారు. సో ఈ సీలింగ్ ఖచ్చితంగా పెట్టబోతున్నారు. ఇదొకటి రైతులకు ఉన్న సందేహం. ఎందుకంటే 7.5 లేదా 10 ఎకరాలు ఇంతవరకే సీలింగ్ను పరిమితం చేయబోతున్నారా? చాలామంది సామాన్య రైతులకు ఉన్నటువంటి డౌట్ ఇది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇవ్వబోతుందా? ఇప్పుడే పెడతారా, సీలింగ్ తర్వాత పెడతారా? ఎగ్జాక్ట్లీ, సూత్రప్రాయంగా ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. ప్రభుత్వం భావిస్తా ఉంది 7.5 ఎకరాలు అనేటువంటిది ఇంకా ఫైనల్ కాలేదు. నివేదిక కోరారు అధికారుల నుంచి. అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం సాగు భూములకే సహాయం చేయాలనేటువంటిది ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం అలా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు నిబంధనలు తయారు చేస్తా ఉన్నారు. వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ అవుతాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో సహా మొత్తం డిజిటల్ సర్వేతో పక్కగా ఎవరైతే సాగు చేస్తా ఉన్నారో ఆ భూములను గుర్తించాలనేటువంటిది దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం 1,29,00,000 ఎకరాల పంట సాగుతుంది అనేటువంటి ఒక సాధారణ అంచనాకు వచ్చారు. ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం 7.5 ఎకరాలకు మాత్రమే సీలింగ్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం తగ్గుతుంది, ప్రజల నుంచి కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ధనిక భూస్వాములకు ఇవ్వాల్సిన అవసరం లేదు పెట్టుబడి సాయం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంతో పాటు గత ప్రభుత్వం గుట్టలు, తర్వాత శిఖం భూములు, పంట సాగు చేయనటువంటి చెలక భూములు, ఇలా వాటన్నిటికీ రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందించింది. దానిపైన పెద్ద విమర్శలు వచ్చాయి. సో ఈసారి వీళ్ళు కటాఫ్ పెడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తారు. ట్యాక్స్ పేయర్స్, తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అవకాశం పైన ఆ ప్రభుత్వం ఆలోచిస్తూ వారందరికీ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. రైట్, ఎస్. థ్యాంక్ యూ మధు. దసరా నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నారు. సో తెలంగాణ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నిధులు కూడా రెడీ అవుతున్నాయి. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 10,000 కోట్లు అవసరమవుతుందంటూ ఈసారి అంచనా వేశారు. అయితే ఈసారి పక్కాగా డిజిటల్ సర్వే చేయబోతున్నారు. ఎవరైతే సాగు భూములు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇక వచ్చే రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి సీలింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. కేవలం వ్యవసాయ భూములకే, సాగు భూములకే ఇవ్వబోతున్నారు. ఆ గైడ్లైన్స్ మాత్రం వచ్చే నెలలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టుగా ప్రభుత్వం అంచనా వేసింది. అయితే